సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని రద్దు చేయడం, మరోవైపు సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశాల మీద చర్చ జరుగుతుంది. వీటి వెనుక ఉన్న కారణాలేంటి అనే దాని మీద విశ్లేషణను అందించడానికి ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ రోజంతా హాట్ టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్ గురించే సార్. అవును. అసలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం, దానికంటూ ఒక పద్ధతి విధానాన్ని ప్రవేశపెట్టడం, దీన్ని సుప్రీంకోర్టు రద్దు చేసే వరకు కూడా ఎవరు స్పందించకపోవడం, వీటన్నిటిని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయం మీద ఎవరు స్పందించకపోవటం అనేదేమీ లేదు. స్పందిస్తే ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు వీళ్ళందరూ స్పందిస్తూనే వచ్చారు. అయితే 2018లో కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక రకంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ను ప్రవేశపెట్టడము, దాంతోపాటు అధికార పార్టీగా బీజేపీయే దీనివల్ల ఎక్కువ లాభం పొందింది కూడా. ఇంకా మాజీ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ గారు లేటెస్ట్గా ఏం స్పందించారంటే, గత 5-6-7 ఏళ్లలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక జడ్జిమెంట్లో ఇదొక జడ్జిమెంట్ చాలా చారిత్రాత్మకమని ఆయన ఇవాళ రెస్పాండ్ అయినాడు. అంటే దీన్ని బట్టి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఎంత ప్రజా వ్యతిరేకము, ప్రజాస్వామిక వ్యతిరేకము, అది సమాచార హక్కుని కూడా, ప్రజలకు ఉన్న సమాచారం తెలుసుకోవాలనే హక్కును కూడా హరిస్తున్నది. అంటే ఎలక్ట్రల్ బాండ్లేమో ఒక వ్యక్తి అయినా, కంపెనీ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు పెట్టి బాండ్లు కొంటుంది. ఆ బాండ్లు తనకు నచ్చిన రాజకీయ పార్టీకి ఇస్తుంది. సో ఆ పార్టీ దాని ఎన్నికల ఖర్చుకు ఉపయోగించుకుంటుంది. ఇందులో ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారు అనేది ఈ ఇచ్చిన వాళ్ళు చెప్పక్కర్లా, తీసుకున్న రాజకీయ పార్టీ కూడా చెప్పక్కర్లా. అంటే అంతా నిగూఢంగా ఉంటుంది, సీక్రెసీ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్రజాస్వామిక దేశంలో తెలుసుకునే హక్కుని హరించడంగా సుప్రీంకోర్టు భావించింది. ఇవాళ నిజానికి 5 సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనం, అది మామూలు ఏదో బెంచ్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ బెంచి దీన్ని ఇమీడియట్గా రద్దు చేయడంతో పాటు ఆ స్టేట్ బ్యాంక్ ఇండియా ఏమందంటే 2018 నుంచి 19 నుంచి మీరు తీసుకున్న విరాళాలన్నీ లిస్టు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయమంది. ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని మార్చి 15th 16th లోగా అనుకుంటాను దాన్ని పబ్లిక్ చేయమంది. అంటే ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ఆ డీటెయిల్స్, అంటే ఏదైతే ప్రజలకి ట్రాన్స్పరెన్సీ లేకుండా పోయిందో దాన్ని ఇమీడియట్గా రిస్టోర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం అనేది నిజంగా చాలా హిస్టారికల్. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే, గవర్నమెంట్ ఏం చెప్తున్నది, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల బ్లాక్ మనీని నిరోధిస్తాము, కంపెనీలు సంపాదిస్తున్న బ్లాక్ మనీని నిరోధిస్తాము, అవి మేము రాజకీయ పార్టీగా వాడుకుంటామని చెప్తున్నది. కానీ దానివల్ల బ్లాక్ మనీని వైట్గా చేసుకునే దానికంటే కూడా సమాచార హక్కుని, తెలుసుకునే హక్కుని ఇచ్చేస్తున్నది. పైగా కంపెనీ మీకెందుకు రాజకీయ పార్టీకి విరాళం ఇస్తుంది అంటే, మీ నుంచి రేపు మీరు అధికారంలోకి వస్తే మీ నుంచి ఏదన్నా ఒక ఇది బెనిఫిట్ పొందటానికి. అంటే ఇందులో క్విడ్ ప్రోకో, అంటే నేను మీకు ఇస్తాను, మీరు నాకు ఇవ్వాలి, నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు. ఇప్పుడు క్విడ్ ప్రోకో అనేది మీ ఇండియన్ పొలిటికల్ సిస్టంలోనే ఒక పెద్ద ఇదైపోయింది. మనం కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాము ఈ విధానం నడుస్తున్నది. దీనివల్ల ఏంటంటే రాజకీయ పార్టీలకి అండ్ కార్పొరేట్ కంపెనీలకి మధ్య ఒక అక్రమ సంబంధాలు కూడా, ఆర్థికపరమైన అక్రమ సంబంధాలు నడుస్తున్న వ్యవహారాలు మనం చూస్తున్నాం. సో సుప్రీంకోర్టు దీన్ని అరికట్టే ఉద్దేశంతోనే ఇవాళ ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. దీనివల్ల ఏంటంటే ఇక నుంచి వాళ్ళు ఏమిచ్చినా సరే, రాజకీయ పార్టీకి మీరు విరాళం ఇస్తే, బై క్యాష్ ఇస్తే, ఆ క్యాష్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి, ఎంత ఇచ్చారో చెప్పాలి, ఎవరికి ఇచ్చారో చెప్పాలి. సో ఇటువంటి రెస్ట్రిక్షన్స్ వల్ల ఏంటంటే వీటిని ఏ రాజకీయ పార్టీ కూడా జనరల్గా ప్రిఫర్ చేయదు. యాక్చువల్లీ నిజానికి ఈ బీజేపీ రూలింగ్ పార్టీ సెంట్రల్లో ఇప్పుడు అదే దాదాపు మిగతా పార్టీల కంటే ఒక 5-6 రెట్లు ఎక్కువ బాండ్స్ ద్వారా విరాళాలు సంపాదించగలిగింది. అదే సార్, జనవరి 2, 2018 ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే బీజేపీ ఇప్పుడు కేంద్రంలో ఉంది కాబట్టి ఎక్కువగా వాళ్ళకే బెనిఫిట్ కదా. దాదాపు మిగతా పార్టీల కంటే, అంటే ఎలక్షన్ కమిషన్ లిస్టులో ఉన్న దాదాపు 30 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అన్నింటిలోనూ దానికే మేజర్ షేర్, దాదాపు 60% షేర్ దాని దగ్గరే ఉన్నాయి ఈ విరాళాలన్నీ కూడా. అంటే దాదాపు 10,000 కోట్లు దానికి వస్తే, కాంగ్రెస్ పార్టీకి ఒక 1,500 కోట్లు 1,000 కోట్ల మధ్య వచ్చింది. సిపిఎం కూడా 386 కోట్లు చిల్లర వచ్చింది. అసలు సిపిఐకి ఏమో ఏదో 83 కోట్లు లాస్ట్ అండ్ లిస్ట్లో ఉంది. సో ఈ రాజకీయ పార్టీలు ఇందాక మీరు అన్నారు, మిగతా వాళ్ళు ఎందుకని స్పందించరు, ఎవరు స్పందించలేదా, ఎవరు వ్యతిరేకించలేదా అని. ఎందుకు వ్యతిరేకిస్తారు రాజకీయ పార్టీలు? డబ్బులు వస్తాయి, ఆ వచ్చింది కూడా సేఫ్ సైడ్, సేఫ్ కస్టడీ, ఎవరు అడగరు,
ఎవరు ప్రశ్నించరు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. సేఫెస్ట్ వేస్ అండ్ మీన్స్ కదా. సో అందుకని న్యాచురల్గా ఏ రాజకీయ పార్టీ కూడా అభ్యంతరం పెట్టలేదు. ఏదో పైకి అప్పట్లో ఏదో జస్ట్ కంటి తుడుపుగా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప నిజానికి దీని మీద ప్రజాస్వామిక సంఘాలు పోరాడినాయి. ఇప్పుడు కోర్టులో వేసింది కూడా అటువంటి సంఘాలే వేసినాయి. సో దాని మీద ఇవాళ సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. ఏమైనా ఒక మంచి జడ్జిమెంట్ వచ్చింది. దీనివల్ల ఇది ఒక రకంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా మనం చెప్పుకోవాలి కూడా. ఎందుకంటే ఈవెన్ ఎలక్షన్ కమిషనర్లు కూడా దీన్ని వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి, ఎలక్ట్రల్ బాండ్స్ని. కానీ వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసి, కంపెనీల చట్టానికి 183 సెక్షన్ రివైజ్ చేసి ఇంత చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఫోర్స్డ్ టు ఫాలో దట్ యాక్ట్. సో అంతవరకే తప్ప మిగతా వాళ్ళు పార్లమెంటు సభ్యులు, గవర్నమెంట్లు, రాజకీయ పార్టీలు తలుచుకుంటేనే ఏవైనా చేయగలవు అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం. అవును సార్. ఇప్పుడు ఖచ్చితంగా అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం, ఇప్పుడు ఇచ్చిన ఈ తీర్పు అనేది ఖచ్చితంగా హర్షణీయం. ఇంకొకసారి అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా గానీ 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది.